మీద ప్రతి మనిషిని కూడా చక్కగా నడిపించాలని, చక్కగా వర్ధిల్ల చేయాలని ఆయన ఆలోచన. అయితే మనిషి దేవుడు పిలిచినప్పుడు స్పందించి దేవుని మాట వింటే దేవుడు ఏదైనా చేయగలడు. కానీ మనుషులు ఎవరి ఆలోచనలలో వాళ్ళు జీవిస్తూ ఉండటం వలన దేవుని యొక్క ప్రణాళిక అనేది మరి భూమి మీద నెరవేర్చబడక అది అట్లా ఆగుతూ ఉన్నది. అయితే దేవుడు మన కోసం సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, పొడిగిస్తున్నాడు, సమయాన్ని పొడిగిస్తున్నాడు. సమయం పొడిగించే కొలదిగా మనము మరి దేవునికి మనం దగ్గరగా రావాలి. హల్లెలూయా, దేవునికి దగ్గరగా రావాలి మనం. అందుకని మనం గమనిస్తుంటే దేవుని పిలుపు గూర్చి మనం చూసినప్పుడు వాక్య భాగంలో మారు మనసు యథార్థ జీవితమునకు మరి పిలుపును ఆయన ఇస్తున్నాడు. దేనికంట, దేని కొరకు పిలుస్తున్నాడంట మనల్ని ఆయన? మారు మనసు కలిగి యథార్థమైన జీవితాన్ని మనం జీవించటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? చెప్పండి అందరూ. మారు మనసు యథార్థ జీవితం మనం జీవించాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. అందుకు పిలుస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడంట? యథార్థవంతులుగా జీవించాలని పుట్టించాడు. కానీ వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంట మనుషులు. కాబట్టి జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు పిల్లరా, మరి ప్రసంగిలో మనం చదివినప్పుడు అక్కడ గమనిస్తుంటే మనం చదువుతున్నటువంటి ఆ యొక్క ప్రసంగి గ్రంథము నుండి ప్రేమటువంటి వలరా ఆ యొక్క 7వ అధ్యాయములో 29వ వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించాడంట. కానీ మనుషులు ఏం చేశారు? వివిధమైన తంత్రాలు అనగా దురుద్దేశపు ఆలోచనలు కలిగి భూలోకంలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ మనిషిని దేవుడు మరలా మారు మనసు పొంది మరలా యథార్థమైన జీవితంలోకి రావాలని దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఆ మాటకి మనం స్పందించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యము కానీ ప్రతి చోట ప్రతి స్థలమందు ప్రకటించబడటానికి కారణం ఏంటంట? ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది మరి మనసును మార్చుకొని దేవుని వైపు తిరిగి మరి చక్కగా మరి మారు మనసు పొందిన వారంగా ఉండి ఆ యొక్క పాప మనసును విడిచిపెట్టిన వారమై దేవుని యొక్క యథార్థమైనటువంటి మార్గంలోకి మనం వచ్చి యథార్థవంతులుగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన పుట్టించేటప్పుడు ఎలా పుట్టించాడంట చెప్పండి? యథార్థవంతులుగా పుట్టించాడు. ఎంత మంచి దేవుడండి. మరి దురుద్వేషాలు దుష్టుని ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి సాతాను నుండి కలిగినాయి. ఆ యొక్క సాతాను నుండి కలిగినటువంటి ఆలోచనలతోనే మనిషి దురుద్దేశాలతో బ్రతుకుతూ ఆ యొక్క యథార్థతలో నుండి తొలగిపోయి పాపంలో పడిపోయి ఉన్నాడు. అయితే పాపంలో ఉన్న మనిషిని తిరిగి రమ్మని మారు మనసు పొంది నాతో నడువు, ఈ ఆత్మీయ యాత్రలో అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క అడుగుజాడలో నడవాలని ఆయన పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నప్పుడు కొందరు మార్పు చెందుతున్నారు. నేను కూడా ఒకప్పుడు ఏదో నా యొక్క దురుద్దేశాలతో నా యొక్క ఆలోచనతో బ్రతుకుతుండేవాడిని. కానీ దేవుడు నన్ను కూడా పిలిచినప్పుడు దేవుడు పిలిచిన పిలుపును గుర్తించి ఆయన దగ్గరికి రావటం జరిగింది. ఆయన పిలవగానే వచ్చి నాలో ఉన్న దుర్దేశం వదిలేసి పాప ఆలోచన వదిలేసి మారు మనసు పొంది ఆ యొక్క యథార్థమైన జీవితానికి మరి నడిపిస్తూ ఆయన బలపరుస్తూ ఉండగా మరి నేను ఆయన మార్గంలో నడుచుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని పిలుపుకి ఏం చేయాలి చెప్పండి?
లోబడాలి. హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. యథార్థమైన జీవితం జీవించడానికి మనం ఏం చేయాలండి? సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. మనం చూస్తుంటే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయంలో మరి 11వ వాక్యాన్ని మనం అక్కడ చదివితే చూడండి. యెహెజ్కేలు గ్రంథములో నుండి 33వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, కాగా వారితో ఇట్లనము నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి దేవుని వైపు తిరగటం దేవుడికి సంతోషం అంటండి. దుర్మార్గుడు తన దుర్మార్గతలో చనిపోవటము ఏమి లేదంటండి, దేవుడికి ఇష్టం లేదంటండి. ఎంత దుర్మార్గులుగా మనం మార్చబడినా ఆ దుర్మార్గతలోనే మనం చనిపోవటం ఆయనకి ఇష్టం లేదంట. దుర్మార్గుడు మారు మనసు పొందాలి. కాబట్టి గమనిస్తూ ఉంటే ఆ యొక్క మరి ప్రతి ఒక్కరూ ఎటువంటి దుర్మార్గతలో దుష్టత్వంలో ఉండిపోవటము మరి దేవుడికి ఇష్టం లేదు కదా. మనమందరము కూడా మరి మారు మనసు పొంది దుర్మార్గత నుండి తిరిగి దేవుని యొక్క యథార్థమైన జీవితంలోకి మనం నడిపించబడాలన్నదే ఎవరి ఆలోచన అండి? దేవుని ఆలోచన. నేను ఈ వాక్యాలన్నీ చదువుతున్నప్పుడు దేవుడు నాకు తెలియజేశాడు, శూన్యాన్ని సృష్టిగా మార్చాను నేను అన్నాడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు అంటే ఆయన? ఎవరైనా ఒక పనికిరాని వ్యక్తి ఉంటే వాడిని చంపేద్దాం, వాడు పనికిరాడు, లేకపోతే వాడు ఎందుకు వేస్ట్ అంటారు. కానీ దేవుడు అంటాడు, దేవుడు ఏమంటాడండి? పనికిరాని వాడిని కూడా పనికొచ్చేటట్లుగా చేసే దేవుడును నేను. హల్లెలూయా. పనికిరాని వాడిని కూడా పనికొచ్చేటటువంటి దేవుడుగా, పనికొచ్చేటటువంటి వానిగా మార్చే దేవుడు ఆయన. అందుకని మనం అలాగ దేవుని యొక్క ఆలోచన మనం గుర్తించాలి. ఈ రోజున మనం చూసినప్పుడు అలాగ శూన్యమైనటువంటి ఆది కాండంలో మనకు కనబడుతుంది. ఆది కాండంలో 1వ అధ్యాయంలో దేవుడు సృష్టి చేసిన విధానం మనం చూస్తామన్నట్టు. అయితే అది ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కానీ మానవుని జీవితం శూన్యమైన జీవితం, నిరర్థకమైన జీవితం, బలహీనమైన జీవితం, మరి దేనికి పనికిరానటువంటి జీవితాన్ని దేవుడు అద్భుతమైన పనికొచ్చే పాత్రగా మార్చగల దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనం గ్రహించుకొని అట్టి దేవుని మాటను మనం వింటున్నప్పుడు పనికొచ్చే పాత్రగా, పనికొచ్చేవాడిగా, పనికొచ్చేదానిగా మన జీవితాలను మార్చాలన్నది ఆయన ఉద్దేశం అండి. అందుకని ఆయన అంటున్నాడు, దుర్మార్గతను విడిచి బ్రతుకుట వలన నాకు సంతోషం అన్నాడండి. ఎంత మంచి మనసు అండి దేవుడిది. హల్లెలూయా. దుర్మార్గుడు మారాలి, దుర్మార్గతలో చనిపోకూడదు, దుష్టుడుగా చనిపోకూడదు, పాపిగా చనిపోకూడదు. అతడు మారు మనసు పొంది ఇదిగో యథార్థమైన జీవితంలోకి వచ్చేస్తే నాకు ఎంతో గొప్ప సంతోషం అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పిల్లరా మన జీవితాల్లో అలా మార్పు చెంది దేవుని ఉన్నతమైన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి దీవెనను మన మానవుడు పొందాలన్నదే దేవుని యొక్క ఆలోచన. కానీ ఎందుకని దేవుడికి ఇంత మంచి ఉద్దేశం ఎందుకనండి? ఇంత మంచి తలంపు, ఇంత మంచి ఉద్దేశం ఎందుకని మన మీద చెప్తారా? అది వెరీ గుడ్. హల్లెలూయా. ఏంటంట? మనల్ని ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడు కనుక భూమి మీద ప్రతి మనిషి ఆయన పోలిక అయి ఉన్నాడు, ఆయన యొక్క సృష్టి అయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన పోలికగా ఉన్నారండి. అందుకని మన జీవితాలలో అంత గొప్ప ప్రేమతో మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు దుర్మార్గుడుగా చనిపోవద్దు, నువ్వు నరహంతుడుగా చనిపోవద్దు, నువ్వు
యథార్థవంతుడుగా జీవించాలి, దీర్ఘాయుష్మంతుడుగా బ్రతకాలి, ఆరోగ్యవంతుడుగా ఉండాలి. నీ కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగి వర్ధిల్లే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. చెప్పులు కూడా దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఎరగాలి. అందుకని పిలుస్తున్నాడు ఆయన. ఇలాగ పిలుస్తుంటే మనం ఏమైనా ఆలస్యం చేస్తావా? త్వరగా వస్తావా? చెప్పండి, ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? మారు మనసు పొందాలని, దుష్టత్వంలో నుండి మనం తిరిగి మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని. రెండోది, యథార్థమైన జీవితాన్ని మనం జీవించాలని పిలుస్తుంటే, ఈ పిలుపునకు ఎంతమంది ఇష్టపడతారండి? మీరందరూ ఇష్టపడి కదా వచ్చింది, అవునా కదా? మీరందరూ ఇష్టపడే వచ్చారు యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలని. ఇదిగో మారు మనసు కలిగిన వాడికి కలిగిన దానికి నేను ఉండాలి, దేవుని కృపను నేను అనుభవించాలి అనేటటువంటి యొక్క మంచి ఉద్దేశంతో నేను కూడా అలాగే దేవుడు పిలిచినప్పుడు ఇంకా ఆలస్యం చేయలేదు. అప్పుడు నాకు వివాహం కాలేదు, నేను యవనస్తుడిగా ఉన్నాను. దేవుడు పిలిచాడు, పిలిచినప్పుడు వెంటనే లోబడిపోయి దేవుని మార్గంలోకి రావటం జరిగింది. ఎన్ని విధాలుగా లోటులున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, నా జీవితంలో ఏది లేకున్నా అన్నిటినీ మరిచిపోయి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నా జీవితాన్ని ఒక సృష్టిగా మార్చిపెట్టాడండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని ఆయన సృష్టిగా, శూన్యంగా ఉన్నామంట గొప్ప, కానీ సృష్టిగా చేశాడు, తన పోలికలుగా చేశాడు. కానీ దాన్ని పోగొట్టుకున్నాము. కానీ దేవుడు ఏమంటాడు? మరలా నిన్ను తయారు చేస్తాను. హల్లెలూయా. దుర్మార్గుడు అయిపోయావా? కానీ నిన్ను మంచివాడిగా చేస్తాను. హల్లెలూయా. తిరిగి నా యొద్దకు రా అంటున్నాడు, పిలుస్తున్నాడు మనల్ని. పదే 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 పిలుస్తున్నాడు. హోషేయ గ్రంథం 6:1 మొదటి 6వ అధ్యాయం మొదటి వచనం. హోషేయ, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి, మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, ఆయనే మనల్ని బాగు చేస్తాడంటండి. హల్లెలూయా. ఎందుకు కొడతాడు? ఎందుకు శిక్షించాడు? చెప్పండి, ఎందుకు శిక్షించాడు? ఎందుకు కొట్టాడు? తప్పు చేస్తే కొడతాడు. అమ్మా నాన్న కొడతారు కదా. ఎందుకు కొడతారు? తప్పు చేసినప్పుడు కొడతారు, ముద్దు వచ్చినప్పుడు ప్రేమించి దగ్గర తీసుకుంటారు. అలాగే దేవుడు మనిషి తప్పిపోయినప్పుడు కొడుతున్నాడు. ఇంకొకటి కూడా అన్నాడు, చీల్చివేశాడు, కొట్టాడు, గాయపరిచాడు. గాయములు ఆయనే మాన్పుతాడంట, స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే మనం చెడిపోవటం ఆయనకి ఇష్టం లేదు పిల్లరా. మంచి వారము కావాలని, మంచిగా మనం బ్రతకాలని.